నగరంలోని సాయినగర్లోని శ్రీ విజయ గణపతి సాయిబాబా దేవాలయం నూతన కమిటీ చైర్మన్ చిట్టుమల్ల కొండయ్య గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు నూతన చైర్మన్ కొండయ్యను శాలువాలతోటి బొకేలతోటి సత్కరించారు. ఐందాల లక్ష్మయ్య, నలువాల ప్రకాశ్ పటేళ్లు ఈ దేవాలయం ధర్మకర్తలుగా కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే ఈ ముగ్గురులో ఆలయ చైర్మన్లుగా కొనసాగుతున్నారు. అందులో భాగంగా ఈ రోజు నుండి చిట్టుమల్ల కొండయ్య నూతన చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలోని పలువురు పాల్గొన్నారు. కరీంనగర్ పట్టణంలోని సాయినగర్లో గల శ్రీ విజయ గణపతి సాయిబాబా దేవాలయం దేవాదాయ శాఖ పరిధిలో కలదు. ఈ ఆలయానికి ముగ్గురు వ్యవస్థాపక ధర్మకర్తలుగా ఉన్నారు. ఒకరు చిట్టుమల్ల కొండయ్య గారు, ఐందాల లక్ష్మయ్య గారు, నల్వాల ప్రకాష్ పటేల్ గారు. ఈ ముగ్గురు కూడా దీనికి వ్యవస్థాపక ధర్మకర్తలుగా ఉన్నారు. వీరిని దేవాదాయ శాఖ వ్యవస్థాపక ధర్మకర్తలుగా గుర్తించి ప్రతి సంవత్సరము ఒకరిని ఈ ఆలయానికి చైర్మన్గా వ్యవహరించుటకు ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారు. అందులో భాగంగా వారు ముగ్గురు ప్రతి సంవత్సరము ఒకరు చొప్పున ఈ దేవాలయానికి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. నిన్నటి వరకు ఐందాల లక్ష్మయ్య గారు చైర్మన్గా వ్యవహరించారు. వారి పదవీ కాలం నిన్నటితో సంవత్సర కాలం ముగిసినందున ఈ రోజు నుంచి చిట్టుమల్ల కొండయ్య గారు ఈ దేవాలయానికి చైర్మన్గా వ్యవహరిస్తారు. నా పేరు మారుతి, దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి. చిట్టుమల్ల కొండయ్య. నేను విజయ గణపతి సాయిబాబా టెంపుల్ చైర్మన్గా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా ఈ సాయిబాబా టెంపుల్ 88లో మేము స్థాపించినాం. అప్పటి నుంచి చాలా అంచెలంచెలుగా ఎదుర్కొంటూ వచ్చేసింది. ఇప్పటి వరకు ఈ మధ్యలో కొన్ని అభంతరాలు ఏర్పడుతున్నాయి. అతను ముస్లిం అని అదని ఇదని చెప్పడం జరుగుతుంది. అలాంటిది ఏది లేదు. అతడు అదే మొదలే తను ద్వారకామయ్య అనేటువంటి పేరు పెట్టుకున్నాడు. అప్పుడు అది ప్రజలు యూట్యూబ్లలో కానీ ఆ టీవీలలో కానీ ఏదో ధర్మ ప్రచారం చేస్తున్నారు. లాంటిది ప్రజలు నమ్మవద్దని. కానీ ఈరోజు వరకు మా సాయిబాబా టెంపుల్లో జనం తక్కువగా లేదు. ప్రతి గురువారం నాడు ఒక 1000 మంది భోజనం చేస్తున్నారు. 800 నుంచి 1000 మంది భోజనం చేస్తున్నారు. మేము 2 సంవత్సరాల కింద దీన్ని 1 కోటి రూపాయల ఎస్టిమేషన్ తోటి వేసుకున్నాం. ఇప్పటివరకు 80 లక్షల పని అయింది. ఇంకొక 20 లక్షల పని ఉన్నది. అది మే జూన్లో అది కంప్లీట్ చేస్తాం అనుకుంటున్నాం. బాబా దేవల్లో ఇది కంప్లీట్ కావాలి. భక్తుల మనసులో ఎలాంటిది లేకుండా మనకు బాబా అనేటోడు అంటే బాబా అంటే తండ్రి, సాయి అంటే తల్లి అనేటువంటి సంకల్పంతో మనం ముందుకు పోదాం. మళ్ళీ పాత మోడల్గా బాబా దగ్గరికి అందరు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుచున్నాను. అట్లనే ప్రతి గురువారం నాడు మనము అన్నదానం ఎలాంటి లోటు లేకుండా 2 కర్రీసు, సాంబార్, పెరుగు, చల్ల చట్నీతోటి ఇస్తున్నాము అందరికీ. అది ఎక్కడ లేదు. కానీ మన సాయిబాబా టెంపుల్లో ఇక్కడ చేస్తున్నాం. కానీ ఇది భక్తులు గమనించి బాబాని నమ్ముకొని ఎందరో ఇక్కడికి వచ్చినారు. పిల్లలు కాని వాళ్ళు పిల్లలైనరు, గరీబోడు శ్రీమంతుడైండు, పెళ్లి కాని వాళ్ళు పెళ్ళైనరు. ఎన్నో బాబా ఎన్నో మహిమలు చూపించాడు. ఆ మహిమలను మనము నమ్ముకొని బాబా ఈరోజు నుంచి ముందుకు పోదాం అనే సంకల్పంతో నేను మా స్టాఫ్కి కానీ మా యొక్క ధర్మకర్తలు అందరికీ మనవి చేస్తున్నానంటే ఇప్పటి నుండి కూడా మనం కష్టపడి పూర్వ వైభవం తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. సాయిరామ్.